రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన సూపర్ 6 హామీల ముందు సీఎం జగన్ మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అందులో అభివృద్ధి ఊసే లేదని, అభివృద్ధి చేయలేనని జగన్ చేతులెత్తేశారని విమర్శించింది. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు శనివారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవ్వాతాతలకు జగన్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి నెలకు 4,000 పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు హామీ ఇస్తే తాను 4 ఏళ్ల పాటు కేవలం 3,000 ఇస్తానని జగన్ చెప్పారు. ఎప్పుడో 2028లో 250 రూపాయలు పెంచుతానన్నారు. 2019 మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని పోయినసారి డబ్బాలు పలికి ఈసారి దాని మాటే ఎత్తలేదు. పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తానని గతంలో చెప్పి ఈసారి పోలవరం అన్న పదమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వైసీపీ మేనిఫెస్టో చూసి ఆ పార్టీ శ్రేణులే తిట్టుకుంటున్నాయి అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ 2.20 లక్షల